ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృపా సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా మన మనవి ఆలకించే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, మనల్ని పోషించి నిలువబెట్టి మనల్ని సాక్షులుగా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు బాగున్నారా నేను అడగడం కన్నా దేవుని కృపలో మీరు అందరూ బాగున్నారు అనడం మంచిది. ఎందుకంటే మన నోటితో ఎప్పుడు మంచి మాటలే పలకాలి. కాబట్టి మనము దేవుని నామం పేరిట ఏది అడిగినా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి ఏ అవసరత ఉన్నా మనము దేవుణ్ణి అడిగినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాం. కాబట్టి ఎప్పుడు బాగుంటామని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో అపవాది పరిపాలిస్తున్నాడు. కాబట్టి అన్యులకి ఎలా అయితే కష్టాలు వస్తూ ఉంటాయో మనకు అలాగే వస్తూ ఉంటాయి, అన్యులకి ఎలా అయితే రోగాలు వస్తాయో మనకు అలానే వస్తాయి. కాబట్టి మనకి ఏ బాధ ఉన్నా, కష్టం ఉన్నా, రోగం ఉన్నా, సమస్య ఉన్నా ఎప్పుడు కూడా మనం ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలాంటి శ్రమల్లో సోదరుల్లో ఉన్న దేవుని యందు మనము ఆనందించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనము బ్రతికినా మరణించిన దేవునితో ఉంటామని, దేవుని రాజ్యంలో ఉంటామని, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని పేతురు చెప్పినట్లుగా మనము బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుదాం, చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటామనేటటువంటి నిరీక్షణ ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయము ఉండదు. ధైర్యాన్ని అనే ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనకు దేవుడు పిరికితనం అనే ఆత్మను మనకి ఇవ్వలేదు, ధైర్యం అనే ఆత్మను ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు ధైర్యంగా సింహము వలె ఉండాలి. సింహం పిల్లలైన ఆకలి కొంటాయి కానీ నన్ను నమ్మిన బిడ్డలు నేను ఆకలి కొన్ని అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? గర్జించు సింహం వలె ఆయన త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి మనము దేవుని శక్తిని పొందుకొని సింహం వలె, గర్జించు సింహం వలె మనం కూడా ధైర్యంగా ఉండాలి తప్ప పిరికితనంతో మనము అపవాదికి చోటిస్తే అపవాది మనల్ని ఇంకను కృంగదీస్తాడు. కాబట్టి పిరికితనం అనే ఆత్మ మనలో లేదు. కాబట్టి ధైర్యం అనే ఆత్మ మనలో పెట్టాడు. కాబట్టి దేవుడు మనము ధైర్యంగా ఎలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసుకుంటాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి మన యొక్క ప్రతి అవసరత దేవునికి మనము చెప్పుకోవాలి. మనుషులు కాదు మనం చెప్పుకునేది. మనకి ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అపవాది చిక్కుల్లో నుంచి, బంధకాల నుంచి నన్ను విడిపించి ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో మనము విధేయత చూపించడం ద్వారా మనము ఆశీర్వదించబడతాము. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించాలి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు దేవుని వాక్యానుసారంగా మనం జీవించడమే. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం. వాక్యం ప్రారంభించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము, అయోగ్యులమైన మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి, ఆదరించి, రక్షించి, మీ సజీవ రెక్కల్లో ఉంచి మమ్మల్ని పోషించి, మమ్మల్ని ఆదరిస్తున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, ఎవరికి ఎంతోమందికి లేనటువంటి ధన్యత మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. ఏ ఒక్కరూ నైనా విడిచిపెట్టడం నీ చిత్తం కాదు. అందరూ రక్షింపబడాలని, అందరూ నీ రాజ్యంలో ఉండాలనేది నీ చిత్తం ప్రభా. అయ్యా ప్రభా, అందరూ మారు మనసు రక్షణ పొందుకునేలాగా ప్రతి ఒక్కరి మనోనేత్రంలో యేసుక్రీస్తు ప్రభా నామములో ఇప్పుడే తెరవబడును గాక. అయ్యా ప్రార్థనలో నైనా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఏ అవసరతలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చబడును గాక. అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక, అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక, పాప బంధకాల్లో, శాప బంధకాల్లో ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. అపవాది శక్తులతో
దుష్ట శక్తులతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో బంధింపబడి నీ సన్నిధికి రాలేని స్థితిలో, నీ స్వరాన్ని వినలేని స్థితిలో, నీ యొద్ద ప్రార్థించలేని స్థితిలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి మనోనేత్రములు ఇప్పుడే వెలిగింపబడునుగాక. ప్రతి ఒక్కరిలో అంధకారం తొలగిపోవునుగాక. నీ బలమైన ఆత్మశక్తితో ప్రతి బిడ్డను దర్శించి అయ్యా ప్రభు ఆదరించి బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అనారోగ్యంగా ఆయన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భము తెరవబడునుగాక. అయ్యా ప్రభా నైనా మీరు ఈ లోకంలో దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడును అన్నారు. పరలోకంలో మీరు దేనిని ఇప్పుతారో అది భూలోకంలో ఇప్పబడును అన్నారు ప్రభా. అయ్యా మీరు ఇచ్చినటువంటి తాళపు చెవులు పట్టుకుని మేము ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. నీ బలమైన ఆత్మశక్తి చేత నన్ను నింపి అయ్యా వాక్యం వినడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ మనోనేత్రాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. అయ్యా వినే చెవి, గ్రహించే మనస్సు ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అనుగ్రహింపబడునుగాక. అయ్యా నన్ను నీ నోటి పూరగా మాత్రమే వాడుకొని అయ్యా నాలో మీరుండి మాత్రం మాట్లాడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి మీరే ఆకర్షించుకుని అయ్యా బిడ్డల్ని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. ప్రభా నీ రక్షణ అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా ఈ యొక్క కూడికను నీకు మహిమకరంగా జరిగించుకుని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మన వాక్యాంశం ఏమనగా విధేయత, దేవునికి విధేయత చూపించడం వల్ల మనము దేవుని దీవెనలు పొందుకుంటాం. అవిధేయత చూపిస్తే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి విధేయత అనగా దేవుని మాటకి మనం లోబడడమే. దేవుని చిత్తానికి మనం లోబడి ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తామో దేవుని దీవెనలు మన మీదకి వస్తాయి. అబ్రహాం అలాగే దేవుని మాటకి లోబడ్డాడు, విశ్వాసంతో జీవించాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులమైన మనందరికీ కూడా తండ్రి ఎవరు? అబ్రహాము. మన తండ్రి అబ్రహాము కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా అబ్రహాములో నెరవేర్చాడు. కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? అబ్రహాము దీవెనలతో నన్ను ఆశీర్వదించు ప్రభువా, అబ్రహాము ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మన మీద ఉంటాయి. ఎందుకంటే విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము మనందరికీ తండ్రి కాబట్టి మనల్ని మన తండ్రి అయినటువంటి అబ్రహాము దీవెనలు పిల్లలైన మనందరికీ కూడా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మనం నమ్మి విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు పొందుకుంటాం. ఈ దిన వాక్యాంశము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేయుదును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం చేశాడు. అబ్రహాము వెళ్ళాడు. చెప్పిన ప్రకారంగా అబ్రహాము వెళ్ళాను. ఇలా అబ్రహాము తన కుటుంబీకులతో, తన తండ్రితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీవు నీకు చూపించే దేశానికి వెళ్ళాను దేవుడు అన్నప్పుడు ఏమంటున్నాడు? నిన్ను దేవుడు నా మాట విన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. అంటే గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు. అంటే అప్పటికి ఆయన తన భార్య గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు, కానీ గొప్ప జనము చేస్తానంటున్నాడు.
అంటే అబ్రహాము నమ్మాడు. దేవుడు ఏది చెప్పినా ఎదురు మాట అబ్రహాం చెప్పలేదు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు. అంటే తన నామం ఇప్పటికీ కూడా అబ్రహాము దేవుడు అయిపోయాడు. అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించడం ద్వారా ఏమైపోయాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటాడు. మోషే అడుగుతాడు, నేను ఎవరని చెప్పను ప్రభువా అని ఇజ్రాయేలీలు చెప్పన్నప్పుడు, నువ్వు యెహోవా కాబట్టి నేను యెహోవా దేవుడు అంటే వారు నమ్మరు కదా, నేను ఏమని చెప్పాలి ప్రభువా అన్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పంటాడు. అంటే అబ్రహాముకే దేవుడైపోయాడు తండ్రి. ఎందుకు? అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి అబ్రహాము దేవుడను అంటాడు. నీ నామాన్ని గొప్ప చేస్తానంటాడు. అలాగే మనం ఇప్పుడు అందరం కూడా అబ్రహాము సంతానం అయ్యాం. అబ్రహాము సంతానం అయ్యామంటే ఆయన నామము గొప్ప చేయబడింది కాబట్టే ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి. ఆయన పిల్లలుగా మనం అందరం కూడా చేర్చబడ్డాం. కాబట్టి దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపించాడు. తరతరాలు ఆశీర్వదించబడ్డారు. తనే కాకుండా తన కుమారుడు ఇస్సాకును ఆశీర్వదిస్తాడు, యాకోబును ఆశీర్వదిస్తాడు. యాకోబు ఒక ఇజ్రాయేలుగా మారుస్తాడు యాకోబుని. కాబట్టి అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. కాబట్టి మనం కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడు పరలోక ఆశీర్వాదాలే కాకుండా మనకి పరలోకమే కాకుండా ఈ లోకంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతో గొప్ప చేశాడు. నీ నామాన్ని నేను గొప్ప చేస్తానంటాడు. నీ నామం గొప్ప చేయడం అంటే ఒక పేదవాడు ఎవరికైనా తెలుస్తాడా? ఒక గొప్ప ధనం ఉన్నటువంటి వ్యక్తి దేశమంతటికి తెలుస్తాడు, కానీ ఒక పేదవాడు ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన గొప్పవాడు అవ్వాలంటే, తన నామం గొప్ప చేయబడాలంటే తను ధనికుడిని కూడా చేస్తాడు. ఈ లోకంలో ధనికుడుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని మాటకి విధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. తన కుమారుడిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. ఎవరు ఆశీర్వదించాడు? యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఎవరు? ఇస్సాకు. ఆ రోజుల్లో కరువు వచ్చి ఎవరికి పంట లేకపోతే ఇస్సాకు పంట వేసినప్పుడు ఇస్సాకుకి ఎలా పండిందంట? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందుకున్నాడంట. ఆ ఊరిలో ఎవరికి పంట పండలేదు, కరువుతో ఉన్నారు. కానీ ఇస్సాకు పంట వేశాడు ధైర్యంగా. ఎవరి యందు విశ్వాసం ఉంచి? తన తండ్రి విశ్వాసము కుమారుడికి ఉంది కాబట్టి, తన తండ్రి ఆశీర్వాదాలు నాకున్నాయని తెలిసి, తన తండ్రి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో తను గుర్తించాడు కాబట్టి తన విశ్వాసంతో అందరూ భయపడి ఆ యొక్క కరువులో విత్తనాలు వేయకపోతే ఇస్సాకు మాత్రం విత్తనాలు వేశాడు. తను నూతులు తవ్వించినప్పుడు అప్పుడు బోరులు లేవు, కరెంట్లు లేవు, ఏమీ లేవు కాబట్టి నూతులు తవ్వి దాంతో నీరు తోడిపోసేవాళ్ళు. కాబట్టి నుయ్యి తవ్వించినప్పుడు ఆ నీరు పడింది, 100 పంట అతనికి పండింది. ఎలా పండింది? యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కానీ మనము ఎంత ప్రయాసపడినా దేవుని ఆశీర్వాదం లేకపోతే మనము గొప్పవారు కాలేము. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయన యందు మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఆయన మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము విధేయత చూపించాలి, కానీ
మనము దేవుని మాటకి అవిధేయత చూపిస్తే మనము శాపగ్రస్తులమైపోతాం. అలాగే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా కానాను దేశానికి నడిపించినప్పుడు ఆ యొక్క అరణ్య ప్రాంతంలో మోషేని ఎంతగానో విసిగించి దేవుని మాటకి విధేయత చూపించకుండా వాళ్ళు మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోదాము, ఎందుకు మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అని ఎంతగానో మోషేని విసిగిస్తారు. మోషేని విసిగించడం ద్వారా దేవుని అవమానపరిచినట్టు వాళ్ళు. మోషే ఎవరు? ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త. ఆ ప్రవక్తని వీళ్ళందరూ కూడా విసిగిస్తారు. దేవుని ప్రవక్తని విసిగిస్తే దేవుణ్ణి విసిగించినట్టే, ప్రవక్తనంటే దేవుణ్ణి అన్నట్టే. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అరణ్యంలోనే ఆ యొక్క అందరూ కూడా రాలిపోతారు. వారి పిల్లలైనటువంటి శేషం మాత్రమే మిగిలి కానానికి వెళ్తారు. ఆ యొక్క దేవుని ఆశీర్వాదము ఉంటే ఆశీర్వదించబడతారు. దేవుని దీవెనలు ఉంటాయి. కానీ దేవునికి అవిధేయత చూపిస్తే వాళ్ళు నశించిపోతారు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇంకా మనం చూద్దాము 24 ఆదికాండం 26-24 చూద్దాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏంటంట? నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుకే తల్లిదండ్రుల చేసిన పుణ్యం పిల్లలకి కాస్తుంది అంటారు. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి కాపాడుతుంది. నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడను, నేను నీకు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని అంటున్నాడు. అబ్రహాము దేవుడు అయిపోయాడు. అబ్రహాము విశ్వాసం ఉంచడం ద్వారా, అబ్రహాము విధేయత చూపించడం ద్వారా, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఏంటంట? దేవుడు మనకు తోడై అంటే మనకి భయం అవసరం లేదు. నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడిన అవసరం లేదు. నా దాసుడైన అబ్రహామును బట్టి. ఎవరంట? అబ్రహాము నా దాసుడు అంటున్నాడు. తన మాటకు విధేయత చూపించాడు. ఆయన్ని ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఎన్నో ప్రవచనాలు ఆయన నోట నెరవేర్చబడ్డాయి. దేవుడు తనకిచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడింది. అయితే నన్ను భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఏమంటే నీ సంతానాన్ని విస్తరింపజేసేదను. అప్పటికి ఇస్సాకు కూడా పిల్లలు లేరు. అబ్రహాముకి పిల్లలు లేనప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుకి ఇంకా పిల్లలు లేని టైంలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు. నీ సంతానము విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన బహుజాతులు అతని సేనాధిపతి అయిన పీకోలను గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి అంటున్నారు. ఏంటంట? యెహోవా నీకు నిశ్చయముగా తోడైండుట మేము చూచితిమి. ఎవరాళ్ళు? అన్యులు. వాళ్ళంతా కూడా యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము చూసాం. ఎలా చూశారు? ఎవరికి పండినప్పుడు ఇస్సాకుకు పంట పండింది. ఎవరికి నూతులు తవ్వినప్పుడు నీళ్లు పడినప్పుడు ఇస్సాకుకి నీళ్లు పడ్డాయి. దాని ద్వారా పంటలు పండాయి. చూసి వాళ్ళు అంటున్నారు, నీకు నిజముగా దేవుడు తోడై ఉన్నాడని అన్యులు చెప్పాలి. విశ్వాసులు చూసి అన్యులు చెప్పగలిగేలాగా మనం ఉండాలి అంటే దేవుని మాటకి మనము విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ప్రేమించి మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. నీ తండ్రిని ఆశీర్వదించిన దేవుణ్ణి, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆశీర్వదించాడు. అన్యులు కూడా వచ్చి చెప్తున్నారు, నీకు
నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. 28వ వచనం, ఆది కాండము 26, 28వ వచనంలో ఏమన్నారు? యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును మీకును మీ మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. అతడు వారిని వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పారు కనుక దానికి షేబాను పేరు పెట్టాడు. అంటే అక్కడ ఎవ్వరికి నీళ్లు పడినప్పుడు ఇస్సాకు నీళ్లు తవ్వించినప్పుడు నీళ్లు పడ్డాయి. కాబట్టి వాళ్ళందరూ వచ్చి నీకు నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు మాకు ఏ హాని చేయొద్దు, మేము నీకు ఏ హాని చేయమని వాళ్ళు భయపడుతున్నారు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇతన్ని మనం ముట్టకూడదని వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. ఇతను ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మనల్ని ఏమైనా చేస్తాడేమో అని భయపడి వాళ్ళు వచ్చి ఇస్సాకుతో ప్రమాణం చేయించుకుంటున్నారు. అంటే దేవుని ఆశీర్వాదము అన్యులు దేవుని మహిమపరుస్తారు. అందుకే మనల్ని చూసిన వాళ్ళు ఎలా ఉండాలి? యేసయ్యను చూసినట్టు ఉండాలి. మన మాట, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఆశీర్వాదం అన్నీ చూసి అన్యులు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ఆ విధముగా మన జీవితం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. అందుకని మనం దేవునికి విధేయత చూపించాలి, కానీ అవిధేయత చూపించొద్దు. ఇంకా మనం చూద్దాం అవిధేయత చూపిస్తే ఎలా ఉంటారు అనేది మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. అయితే ఈ 20వ వచనం ఎవరు చెప్తున్నారంటే పేతురు, యోహాన్లు పట్టుకుని ఉన్నారు. ఎవరు? అక్కడ ప్రజలందరూ కూడా పేతురు, యోహాన్లు సువార్త ప్రకటిస్తారు. మొదటి ప్రసంగం అపోస్తలుల కార్యం నుంచే అపోస్తలులు అయినటువంటి యేసుప్రభు వారి శిష్యులు సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక 3వ అధ్యాయంలో ఉంటుంది, ఒక కుడి చేయి పట్టుకుని లేవనెత్తారు. అక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుగుమని చెప్పారు. అంటే ఒక భిక్షగాడు అడుక్కుంటూ ఉంటాడు. ఉన్నప్పుడు ఈ పేతురు, యోహాను వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇస్తాడేమో అని చెప్పేసి భిక్షం అడుక్కుంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాడిని తేరి చూసి మా దగ్గర ధనము లేదు, బంగారం లేదు, కానీ యేసు నామములో నువ్వు లేచి నడువు అన్నప్పుడు ఆ యొక్క ఊచకాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి వెండి బంగారాలు మా యొద్ద లేవు, మనం చూద్దాం. శృంగారమును దేవాలయపు ద్వారముల వద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు, పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అతన్ని మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ యేసునామములో లేచి నడువు అన్నప్పుడు నడుస్తాడు. వెంటనే దిక్కున లేచి నడిచినప్పుడు వాళ్ళందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఏంటి వీళ్ళకి ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఇప్పటి వరకు ఒక మామూలు మనుషులే కదా, యేసు ప్రభులాగి వీళ్ళు కూడా స్వస్థతలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళని పట్టుకొని యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమందరి వాళ్ళు పట్టుకుని ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళందరూ అక్కడ వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడినప్పుడు అప్పుడు సువార్త ప్రకటిస్తాడు. ఎందుకు మీరు ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇది మా గొప్పతనం ఏమీ లేదు, మేము మామూలు మనుషులమే. ఈ అపోస్తల కార్యం 3వ అధ్యాయం మొత్తం చదివితే ఉంటుంది. మేము కూడా మీలాంటి మనుషులమే, మాలో ఏ గొప్పతనం లేదు అని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు చెప్పి సువార్త ప్రకటించుకుంటూ వస్తారు. వచ్చి ఏం చెప్తున్నారంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం మనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి.
ఏంటంట, మారు మనసు నొంది యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మీరు యేసుప్రభుని సిలువ వేశారు, కానీ మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. మీరు ఎప్పుడైతే దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుంటారో మీకు ఉన్నటువంటి ప్రతిదానికి కూడా కుదురుపాటు కాలాలు వస్తాయి. ఒక కాలం అంటూ వస్తుంది. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఏంటంటే యేసుప్రభు మామూలుగా రాలేదు, అనేక ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడం కోసమే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు అని లోకానికి పంపించాడు. కాబట్టి మీరు ఆయన మాట నమ్మి విశ్వాసం ఉంచండి. ఆయన మీరు సిలువ వేశారు, కానీ ఆయన దైవ కుమారుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని సువార్త ప్రకటిస్తున్నారు. అంతవరకు పరలోక నివాసి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. అంతవరకు దేవుడు పరలోక రాజ్యంలో ఉండడం తప్పకుండా నెరవేరుతుంది. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా తండ్రితో పాటు ఉన్నాడు అని చెప్తున్నాడు. మోషే ఇట్లా నేను దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు దేవునితో పరలోక రాజ్యంలో ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రితోనే ఉన్నాడు అని ఈ పేతురు యోహానులు సువార్త ప్రకటిస్తున్నారు. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించుడు, నాలాంటి ప్రవక్తను మీ సహోదరులోంచి మీ కొరకు పుట్టిస్తానంటున్నాడు. ఎవరి కొరకు? ఇజ్రాయేలు ప్రజలందరి కొరకు, దేశంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు పుట్టిస్తాడు దేవుడు అని మోషే ముందుగానే ప్రవచించాడు. నా వంటి ప్రవక్త అంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త. దేవుడు ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉంటాడు, కానీ యేసయ్య ఇంటికే యజమానుడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి దాసుడు ఆయన, కానీ యేసయ్య ఆ ఇంటికే యజమానుడు. అలాంటి వ్యక్తి మీకు ప్రవక్తగా వస్తాడు. ప్రవక్త అనగా ప్రవచించేవాడని, అంతేగాని అతను మానవుడని కాదు. ఇప్పుడు కూడా ఏమంటారు? యేసు ప్రభు దేవుడు కాదు, ఒక ప్రవక్త అంటారు. ప్రవక్తగా వస్తాడు అంటే ప్రవచనాలు ఇస్తాడు, మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపిస్తాడు అని చెప్పడం కొరకు ప్రవక్త అన్నారు. కానీ ఆయన ప్రవక్త కాదు, దేవుని కుమారుడు. ప్రవచన నెరవేర్పు ఆయన. ఆది నుంచి పలికినటువంటి ప్రవక్తల నెరవేర్పు యేసయ్య నెరవేర్చడానికి ఒక ప్రవక్తగా వచ్చాడు. ప్రవక్త అనగా ప్రవచనం ఇచ్చేవాడు, అంతేకాని మానవుడు అని మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. దైవ కుమారుడు మానవ రూపంలో మన కొరకు మానవుడుగా మనతో పాటు ఉండాలంటే ఎలా రావాలి? మానవుడిగా ఉండాలి. మనకున్నట్టే రక్త మాంసాలు ఉండాలి. కాబట్టి మానవుడిగా మరియమ్మ గర్భంలో శరీరం దాల్చుకుని వచ్చాడు, అంతేకాని ఆయన మానవుడు కాదు, దేవుని కుమారుడు, దేవుని స్వరూపము, దేవుని అవతారము ఆయన. మనము నమ్మాలి, అంతేకాని మానవుడు ఒక ప్రవక్త అని మనము తీసిపడేయొద్దు. దేవుని మాటకు మనం విధేయత చూపుదాం. దేవుడు అబద్ధమాడడు, దేవుడు న్యాయవంతుడు. కాబట్టి ఆయన అబద్ధమాడేవాడు కాదు. దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ఎలా అంట? 23వ వచనం, 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమనుంది? ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడంట. ఏంటంట? ప్రవక్తగా యేసయ్య ఈ లోకానికి వస్తాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ఏమవుతాడంట? సర్వనాశనమగునని చెప్పాడు. అంటే మోషే ఇజ్రాయేలు ప్రజలందరికీ బోధించాడు, కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. యేసయ్య ఈ లోకానికి వస్తాడని, ప్రవక్తగా వస్తాడని ముందుగానే చెప్పాడు మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించారు, కానీ మోషే చెప్పిన ఈ మాటను వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఏమంటున్నాడు? ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమవుతారు. అంటే ప్రవక్త మాట, యేసయ్య మాట వినని వాళ్ళు ఏమవుతారంట? సర్వనాశనం అవుతారు. సర్వనాశనం అనగా నిత్య నరకాగ్నికి పాలవుతారని
మోషే ముందుగానే చెప్పాడు, కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. గ్రహించుకోలేని స్థితిలో యేసయ్యను సిలువ వేశారు. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చియే ప్రకటించారు. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించిన, చివరికి సమూయేలు ప్రవచించిన ఈ దినమును గూర్చే, ఈ యేసయ్యను గూర్చే ప్రవచించారు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివారు, ధర్మశాస్త్రాన్ని మొత్తం చదివి పాటిస్తున్నారు, కానీ ప్రవక్తల నెరవేర్పైనటువంటి యేసయ్యను మీరు గ్రహించుకోలేకపోయారు. ఆ ప్రవక్తగా వచ్చి ఈ లోకంలో ప్రవచించినటువంటి యేసయ్య సువార్తను మేము ప్రకటిస్తున్నాము. మేము మామూలు మనుషులమే, మాలో ఏ శక్తి లేదు, దేవుని శక్తి చేత స్వస్థపరచబడ్డాడు ఈ యొక్క కాళ్ళు లేనటువంటి వ్యక్తి, ఊచకాళ్ళు గల వ్యక్తి అని చెప్పి యోహాను పేతురు చెప్తున్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. నీ సంతానమందు ఈ లోక వంశములన్నీ ఆశీర్వదించబడినని అబ్రహాముతో చెప్పాడు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు ఎలా? నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. భూలోకంలో ఉన్న ప్రతి వంశము కూడా అబ్రహాముతో నీ సంతానము వంశములన్నింటిలో ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు కాబట్టి మీరందరూ యేసయ్య యందు విశ్వాసం ఉంచితే మీరందరూ కూడా అబ్రహాముకి వారసులవుతారు. విశ్వాసులకు తండ్రి కాబట్టి మీరు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము సంతానం అవుతారు, అందరూ దేవుని రాజ్యంలో ఉంటారని సువార్త ప్రకటించారు వీళ్ళు. అయితే ఆయన మాట వినని వాళ్ళు ఏమవుతారంటున్నాడు 23వ వచనంలో, ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతారు అంటున్నాడు. అంటే దేవునికి విధేయత చూపిస్తే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, దేవునికి అవిధేయత చూపిస్తే ఏమంటున్నాడు, సర్వనాశనం అవుతారంటున్నాడు. ఎవరు? మోషే చెప్పాడు. మోషే చెప్పింది వాళ్ళకి ఇజ్రాయేలీలకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఈ లోకంలో మన పేరుని గొప్ప చేస్తానన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనము అబ్రహాముకున్న విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాము ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం దేవుణ్ణి అడగాలి. అబ్రహాము ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించు ప్రభా, అబ్రహాము మాకు విశ్వాసులకు తండ్రి కాబట్టి అటువంటి విశ్వాసాన్ని నాకు దయచేయి ప్రభా అని మనం అడిగినప్పుడు మనం తప్పకుండా అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి దేవుని ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం ఈ దినము నేర్చుకున్నది ఏంటంటే దేవునికి విధేయత చూపించడం ద్వారా దేవుని దీవెనలు మనము పొందుకుంటాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అంతేకాని మన సొంత జ్ఞానంతో, మన తెలివితేటలతో మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి దేవుని వాక్యాన్ని మనం పక్కన పెట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని మనము తెలిసినా కూడా మనం గ్రహించుకోలేని అంధత్వంలో ఉంటే కనుక మనం ఏమవుతామంటున్నాడు. మోషే చెప్పాడు, ఏమన్నాడు, ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడు అని ఉంది. కాబట్టి మనం దేవుని వాక్యానికి, దేవుని మాటకి విధేయత చూపుదాం. మనము దేవుని మాటకు విధేయత చూపించకుండా సర్వనాశనం అవ్వడం అంటే నిత్య నరకాగ్ని పాలవుతాము. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి అబ్రహాముకి మనము వారసులం అయ్యాము. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఇంకా దేవుల్లో మనం బలపడాలంటే, అబ్రహాము పిల్లలుగా మనం మార్చబడాలంటే
మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలని ఈ దినం నేర్చుకున్నాం. మన వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ దినం మాతో మాట్లాడిన దేవా, నీ ఆత్మశక్తితో నింపి ప్రతి ఒక్కరిని నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దీవెలతో మమ్మల్ని నింపి భద్రపరచమని మా ప్రభు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.